హాయ్ ఫ్రెండ్స్, ఎవరో పట్టిన చేపని ఆయన పట్టిన చూపిస్తున్నాడు. బావి చెరువు వదిలేసి బావిలో పడతాను. దాన్ని మాత్రం తినేసి వదిలేసి వెళ్ళిపోయిందా? చేప ఇది మొత్తం అర్థం లాగుందా? అంతే పెద్ద చేప పెట్టినామమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది కామెడీ వీడియోస్ మాత్రమే కాదు, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తాము. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఎప్పుడు కామెడీ వీడియోస్ అయినా ఈ చేపలు పట్టే వీడియోస్ కూడా చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి లాంగ్ వీడియోగా చేయండి అని అయితే అడిగారు. దానికోసం అయితే మనం ఈ వీడియో చేస్తున్నాము. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి చేపలు పట్టడం కొత్త, మనకేం రాదు కాబట్టి వేరే ఆయన అయితే తీసుకొచ్చాము. ఆయన దగ్గర మనం ఎట్లా చేపలు పట్టాలో నేర్చుకొని కోసమే మీరు చెప్తే ఎలాంటి వీడియోస్ అయినా చేయడానికి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్, మన కెమెరామ్యాను యాడికి వచ్చిన వాడి చేతులు గమ్మున ఉండదు. 24 గంటలు ఏదో ఒకటి తినాలి. ఇదే ఫ్రెండ్స్ మా చెరువు. ఇవంతా పొలాలు. ఈ నీళ్ళలోనే పొలాలు పండిస్తారు. ఈయన రెడ్ టోపీ వేటగాడు, చేపల వేటగాడు. ఇలా అట్లే చూడండి, అంత పెద్ద చెరువు వదిలేసి, ఇదంతా చెరువే ఫ్రెండ్స్, పెద్ద చెరువు ఇది. ఇవంతా వదిలేసి యాడ వచ్చి చేపలు పడతాడు. చూడండి, బావిలో పడతాడు చేపలు. అన్నీ తెచ్చిండాలి చూడండి, చూసినారా? అది మా వేటగాడు, చేపల వేటగాడు. అంతా బావి చెరువు వదిలేసి బావిలో పడుతున్నారు. ఎంతసేపు ఇది చేపలు పెట్టారు? ఒక్కన పడాలి కదా. పడుతుంది అరగంట అయింది, ఇంతవరకు ఒక చేప పట్ల. చూడండి ఎంత కష్టమో చేపలు పట్టేది, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేపలు పెట్టేది. పడుతుంటారు దాంట్లో ఇట్లా ఉంది, చేపలు పడేటట్లు ఉంది. వీడియోలో ఉంది. కెమెరామ్యాన్ అందరూ ఎప్పుడు తినేదే కెమెరామ్యాన్కి. 24 గంటలు పడింది 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 చేప పడింది. చూపే పెద్ద ఆటగాడు. చూడు, పెద్ద చేప పడింది. హాయ్ ఫ్రెండ్స్, ఎవరో పట్టిన చేపని ఆయన పట్టిన చూపిస్తున్నాడు. నమ్మద్దండి, ఓకేనా? వస్తానే ఒక అరగంట తర్వాత ఒక చేప అయితే పడింది, పెద్దగా ఉంది. అదేం చేప పేరు తెలియదు మనకి, జిలేబీ అంట దాని పేరు. కానీ కొంగ ఒకటి తగులుకొని ఉంది, వలేసి ఉన్నారు, దాన్ని తగులుకొని ఉండేది. దగ్గరికి పోతే పొడుస్తుందంట. చూద్దాం దాన్ని ఎట్లా కాపాడేదాన్ని చూద్దాం. చూడండి, కొంగ తగులుకొని ఉన్నది. పాపం కాలు ఇరిగిపోయింది. దీన్ని మళ్ళీ గుచ్చుతుంది అన్నదా. దీన్ని ఎలాగైనా కాపాడాలా? ఆడ తగ్గుకోనండియా. వాళ్ళే వేస్తుంటారు. అతని ఉట్టు బాగా తగులుకొని ఉన్నది.
కొద్దిసేపు ఇట్లా వెళ్ళిపోతుందంట అది. చూద్దాం. దాన్ని అయితే ప్రాణాన్ని కాపాడినట్టు అయింది. ఎవరో వాళ్ళేసి ఎవరో చెప్పేది అనుకున్నారు. చూద్దాం అది పోతుందా లేదా, ఆ వల్లనే చిక్కుంటుందా మళ్ళీ చూద్దాం. బతికే ఉందిరా. జాగ్రత్త ఉంది. 4-5 కేజీలు దాకా పెట్టేసుకున్నారు మచ్చా. అంత ముళ్ళులే, జిలేబీ అంట. పెద్ద పెద్ద ముళ్ళులు ఉంది. ఇది 4-5 కేజీలు ఉంటుంది మొత్తం. పట్టినాడు. ఇదేమన్నా చేప. ఇది మొత్తం అర్థం లాగుందా అంతే. పెద్ద చేప పెట్టినావు దీన్ని తీసేనా పడే. దీంతోనే అంతమ్మా కాలం అర్థం లాగుంది కదా. వచ్చిన దానికి మనం కూడా ఒక చేప కట్టేసిలాగో. చిన్న చేప అనేసి పారేసినాడు ఆయన. ఇప్పుడు దానికి కనపడకూడదు గాలం వేసేది. అవును, ముళ్ళు కనిపించకూడదు. చూడు నన్ను కూడా ఒక చేప పట్టేసలేదు. ఆల్రెడీ పట్టేసింది. ఇది ఒక చేప పడింది చేప. చిన్న చేప, పెద్ద చేప, మామూలు చేప అట్టే దాన్ని అంటే మన చేతులు చిన్న చేపలే పడతాయి. అంత పెద్ద దీన్ని ఏమి ఇది చేసేది. చిన్న చిన్న చేపలు పడతాయి. మన ఆటగాళ్ళు చిన్న చిన్న చేపలు వస్తే వదిలేస్తున్నారు. మంచి వాళ్ళుగా ఉన్నారు. పెద్ద చేపలు వస్తేనే పట్టుకుంటారు గాలంలో. ఏమో దాన్ని మాత్రం తినేసి వదిలేసి వెళ్ళిపోయిందా? ఖాతాలో ఉంది మళ్ళీ ఎవరు ఎర్రలు తెలియదు అది చూస్తాను. ఇది చేపలు పట్టడం అంటే అది పడేది పెద్ద పెద్ద చేపలు. ఆవిడ పెద్ద చేప ఒకటి గదిలిని చూసినారా, ఫుల్గా ఉన్నట్టుంది దీంట్లో. ఈ కొంగ తీసి వదిలితే ఇది పోకుండా ఇది చూడండి ఇంకా దాక్కొని ఉంది ఆడ. దాన్ని లాగినట్ట ఆడ. దో పెద్ద చేప ఏదో పడినట్టు. దబ్బా నువ్వు సాధించినావు నా పెద్ద చేప. నువ్వు నువ్వు ఒక 1/4 కేజీ ఉంటుంది అదా. చూసినారా, అది వేటగాడు ఒక మైండ్ సెట్. చేపను చూసి ఎంత ఉంటుందో చెప్పేసినాడు చూడండి. బాగా పెద్ద. మనవాడు ఇప్పుడు కాలం అయిపోతాడు. వాళ్ళ అదృష్టం ఎట్లుందో. మనమైతే 2 చేపలు పెట్టలేవు. చిల్లది అది. అదేం అర్థం లాగుంది చేప. దాని పేరేం పేరునా? ఇప్పుడు నువ్వు నేను పెట్టినాను చూడు, ఆ చేప పేరేం పేరా? ఉలవ చేప అంట. వా మంచి చేపే పెట్టున్నానా. ట్రై చేయండి. అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియో కావాలనేసి. ఏమన్నా సబ్స్క్రైబ్ చేయండి.
వీడు ఒక అరగంటల నుంచి పట్టుకొని ఉన్నాడు. మనకి తెలుసు ఫ్రెండ్స్ కొత్త హీరోయిన్. దానికి ఒక టాలెంట్ ఉండాలి పట్టేదానికి. ఇట్లా లోక జ్ఞానం తెలియకపోతే ఏం చేయలేవు. ఏం ప్రసాద్ మా గురువు మీరే కదా. అది దా, వేస్తానే లాగుతుంది. అచ్చం చేప పెద్ద చేపతల్లా చూడండి అది. దా. ఓ, దా దా దా. వావ్ నా సూపర్ నా. నీ చేతిలో మాత్రం ఎందుకు నా అట్లా పడుతుందా? మా దాంట్లో చిన్న చేపలు పడుతుంది, వాడికైతే అసలు పడలా. జస్ట్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఈసారి ట్రై చేస్తాను. పెద్ద పెద్ద చేపలు 200 గ్రాములు ఉంటుందా? ఇది ఒక 150 గ్రాములు. 150 గ్రాములు. ఇప్పుడు చూద్దాం, ఒక చేపనా బట్టరా. నేను 2 చేపలు పట్టినా కదరా. ఏదో గాంధీ స్టాచ్యూ ఉంటుంది చూడు, ఇట్లా బుక్ పట్టుకునేసి అట్లా స్టక్ అయిపోయినావా? చేయి చూపిస్తా. స్టాచ్యూ ఉంటుంది చూడు గాంధీజీది, అట్లా ఇదైపోయినా. ఇప్పుడే పోలే అలా గాంధీ గారిది స్టాచ్యూ ఒకటి ఉంటుంది చూడండి. బుక్ చేతిలో పట్టుకునేసి ఇట్లా చూపుడు వేలు చూపిస్తా అల్లు పట్టుకుంటా ఉండేది. అట్లా స్టక్ అయిపోయినాడు మనవాడు. దో చూడండి, అదే స్టక్ అయిపోయినాడు. నీ చేతికి వచ్చింది చేప పడింది. దానికి రాసి ఉండాలి. కాళ్ళు కదపలా, చేతులు కదపలా, అయిపోయాయి. చేపలు పట్టురాలి గాలం ఇస్తే ఒక చేప కూడా పట్టలా. మళ్ళీ తమ్ముళ్ళకి ఫోటోలు పట్టుకుందాం రారా అంటే ఉండి నేను బట్టలు ఎట్టు తీసుకుంటాను.